హాయ్ అండి. మా పిన్ని, మా చిన్నన్న వాళ్ళైతే బయలుదేరిపోతున్నారు. అంటే ఆ రోజే వచ్చి ఆ రోజు నైటే బయలుదేరిపోతున్నారండి. ఎంత ఉండమన్నా సరే, "ఎందుకులేరా నాన్న వచ్చాము కదా! మిమ్మల్ని చూసేసాము. ఒక రోజంతా మనవడితో ఆడేసుకున్నాము. అదే చాలు మాకు చాలా ఆనందంగా అనిపించింది. కాకపోతే చెల్లి వాళ్ళు కూడా వచ్చేసుంటే బావున్ను. వాళ్ళనే చూడలేకపోతున్నామని కొంచెం బాధ అనిపించిందని" అంటూ అలానే వెళ్ళారండి బాధపడుతూ కూడా. మా పిన్ని చూసారా, మా దగ్గరికి వస్తామో రామో కూడా తెలీదు. అయినా సరే అన్నీ పట్టుకొనొచ్చింది. చేగడలు, కొంచెం లడ్డూలు, ఏ ఏ గుడికి వెళ్ళారో అక్కడి నుంచి కుంకుమ, ప్రసాదాలు, నెక్స్ట్ ఏమొచ్చి బర్ణశాల వెళ్ళినప్పుడు సీతాదేవి యొక్క పసుపు, కుంకుమ రాళ్ళైతే పట్టుకొనొచ్చిందండి. అన్నీ నాకైతే ఇచ్చింది. వెళ్ళినప్పుడు చూసారా మాకు ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారో, జాగ్రత్తగా ఉండండి, చిన్న పిల్లాడు ఉన్నారు కదా! ఈ టైంలోనే మీరు అన్నీ జాగ్రత్తగా ఉంటే తర్వాత బావుంటది మీకునని. పెద్దవాళ్ళు కదా! ఆ మాత్రం భయం ఉంటది మా మీద. నేనేమంటానంటే ఎప్పుడైనా సరే సంపాదించే వాళ్ళు జాగ్రత్తగా ఉంటే ఆ ఇల్లు బావుంటదని నా అభిప్రాయం అండి. ఇంట్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ముందు వాళ్ళు ఫస్ట్ జాగ్రత్తగా ఉంటే బావుంటదనని. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.